యేసుక్రీస్తు ఈ లోకంలో నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకంలో జన్మిస్తే కనీసం సత్రంలో కూడా ఆయనకు చోటు ఇవ్వలేదండి పుట్టడానికి. ఎక్కడ? సత్రంలో కూడా చోటు ఇవ్వలేదండి. ఆఖరికి పశువులు జాలిపడినాయి. పశువుల శాలలో యేసయ్య జన్మించాడండి. యేసయ్య కోపం రావాలిగా. నశించిపోతున్న మనిషిని రక్షించడానికి నేను భూలోకంలో జన్మించడానికి వస్తే కనీసం నాకే చోటు ఇవ్వలేదే ఈ పాపిష్టి మనిషే అని చెప్పి వెళ్ళిపోయాడా? లేదే. నిన్ను నన్ను రక్షించే ప్రక్రియలో తండ్రి ఇచ్చిన పరిచర్యను ప్రారంభించి పరిచర్య చేస్తూ దేవుని రాజ్యమును కూర్చిన ప్రసంగములు చేస్తూ ప్రజలను బాగు చేస్తూ వెళుతుంటే ఎంతమంది నిందించారో, ఎంతమంది ద్వేషించారో, ఎంతమంది విమర్శించారో. ఆఖరికి ఆయన చేసే ప్రసంగాలను విమర్శించడమే కాకుండా ఎంతగా ద్వేషించారంటే రాళ్ళు తీసుకుని యేసయ్యను కొట్టాలని ప్రయత్నం చేశారట. ఒరే, మిమ్మల్ని అందరినీ రక్షిస్తాను నేను వస్తే మీరు నన్నే కొట్టే అంత గొప్పళ్ళు అయ్యారా, మీరు చావండ్రా, మీరు చావేదో. వెళ్ళిపోయాడండి. వెళ్ళలా. ఎన్ని అవమానాలో, ఎన్ని అభ్యంతరాలో, ఎన్ని ఆటంకాలో, ఎన్ని నిందలో, అణువున అడుగడుగున యేసయ్య చేసినటువంటి పరిచర్య ఆటంకపరచబడింది. యేసుక్రీస్తు నిన్ను నన్ను రక్షించే ప్రక్రియలో ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చాలా పోరాడాల్సి వచ్చిందండి, చాలా ప్రయాసపడాల్సి వచ్చిందండి, చాలా మాటలు పడాల్సి వచ్చిందండి, అవమానాలు గుండా వెళ్ళాల్సి వచ్చిందండి. అయినా సరే మధ్యలో మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోలా. అన్యాయపు తీర్పు తీర్చారు. తన శిష్యుడే 30 వెండి నాణ్యాలకు యేసయ్యను అమ్మేశాడు. ముద్దు పెట్టి మరీ అమ్మేశాడు. భరించాడండి. ప్రాణమైనా ఇస్తామన్న శిష్యులే యేసును బంధిస్తే ఒంటరిని చేసి పారిపోయారండి. అయినా భరించాడు. నీకోసం ప్రాణం ఇస్తాను ప్రభు అన్న పేతురేమో అసలు యేసయ్య ఎవరో నాకు తెలీదు అని చెప్పి 3 సార్లు అబద్ధం చెప్పేశాడు. అయినా భరించాడండి. ముఖం మీద ఒక గుడ్డ కప్పి ముఖం మీద గుద్దే, నువ్వు ప్రవక్త అని చెప్పావు కదా, ప్రవచించి ఎవడు గుద్దాడో అయినా సహించాడు. ముఖం మీద ఉమ్మి వేశారండి. ఆయన గడ్డం పట్టుకుని పీకారండి. తల మీద ముళ్ళ కిరీటం పెట్టారండి. బరువైన సిలువను మోయించారండి. హేళన చేశారండి. సిలువ వేశారండి. అయినా సరే యేసుక్రీస్తు నిన్ను నన్ను వెతుక్కుంటూ వచ్చిన కారణాన వీటన్నిటినీ సహించాడండి. నువ్వు దైవ కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని రక్షించు అన్నాడు ఒక దొంగ. చుట్టూ ఉన్నటువంటి అధికారులు, దైవ కుమారుడా, నువ్వు దైవ కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, అప్పుడు నమ్ముతావు నిన్ను. హేళన చేశారండి. అయినా సరే చివరికి వచ్చేసరికి తన తండ్రి కూడా తనను విడిచిపెట్టేసరికి, నా తండ్రి నా తండ్రి నా చెయ్యి ఎలా విడిచిపెట్టేశావయ్యా అని చెప్పి ప్రార్థనే చేశాడు తప్ప, ప్రాధేయపడ్డాడే తప్ప తను వచ్చిన పనిని మాత్రం ఆపలేదండి.